ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు తోపు అని చెప్పొచ్చు. దేశంలో ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు చేయలేని పని, సాధ్యం కాదు అనుకున్న పని చేసి చూపించిండు పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది. ఈ రెండు పార్టీలు వేరు వేరు సిద్ధాంతాలు, ఈ రెండు పార్టీలు ఎట్లుంటాయి అనేది మన అందరికీ తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తులో ఉన్నా కూడా అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆంధ్రప్రదేశ్కి కుంకి ఏనుగులను తీసుకొస్తాడు. రాజకీయంగా మీరు మేము వేరు వేరు పార్టీలు కావచ్చు, కానీ ప్రజలకు మంచి చేయాలనే విషయంలో మాత్రం మనందరం భారతీయులం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పిండు. ప్రజలకు మంచి చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పరుడు, స్వార్థం లేని నాయకుడు ఉంటే తను తగ్గైనా సరే ప్రజల్ని గెలిపించడం కోసం ఎంతటి ప్రయత్నమైనా చేస్తాడు. ఓట్ల సీట్ల కోసం ఆలోచించే ఈ రాజకీయ వ్యవస్థలో ప్రజల కోసం స్వార్థం లేకుండా ఆలోచించే గొప్ప నాయకుడిని పవన్ కళ్యాణ్ గారిని మనం చూస్తున్నందుకు నిజంగా గర్వపడవచ్చు. జై హింద్.